రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, యూపీ, గుజరాత్ల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. కర్ణాటక, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నార్త్ వెస్ట్ భారత్తో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, కొంకణ్, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఐఎండీ. ఇక అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్లకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇటు మహారాష్ట్రలోనూ జోరు వానలు పడుతున్నాయి. ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతూ ఉండగా రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్లకు ఆరెంజ్ అలర్ట్ నడుస్తోంది. మరోవైపు కేరళ, కర్ణాటకలోనూ వానలు పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో పడుతున్న వర్షాలకు వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు రైతులు. విస్తారంగా పడుతున్న వర్షాలతో విత్తనాలు మొలకెత్తుతాయంటున్నారు రైతులు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, యూపీ, గుజరాత్ల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. కర్ణాటక, కేరళలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నార్త్ వెస్ట్ భారత్తో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, కొంకణ్, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఐఎండీ. ఇక అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్లకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇటు మహారాష్ట్రలోనూ జోరు వానలు పడుతున్నాయి. ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతూ ఉండగా రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్లకు ఆరెంజ్ అలర్ట్ నడుస్తోంది. మరోవైపు కేరళ, కర్ణాటకలోనూ వానలు పడుతున్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్లో పడుతున్న వర్షాలకు వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు రైతులు. విస్తారంగా పడుతున్న వర్షాలతో విత్తనాలు మొలకెత్తుతాయంటున్నారు రైతులు.